नाथ बलदेव सुभद्रा महाराज की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము అధ్యాయం 2, అధ్యాయం 22, 37, 38, 39 మరియు అధ్యాయం 23లో 1, 2 శ్లోకాలు మనం ఈరోజు చర్చిద్దాం. శరీరా మానసా దివ్యా వయాసే ఏ చ మానుషా భౌతికాశ్య కథం క్లేశ బాధంతే సంశయం. 38వ శ్లోకం. యః పృష్టో మునిభిః ప్రాహ ధర్మాన్ నానావిధాన్ శుభాన్ నృణాం వర్ణశ్రమాణాం చ సర్వభూతాయితః సదా ఏతత్ ఆదిరాజస్య మనోచరితమద్భుతం వర్ణితం వర్ణనీయస్య తదపత్యోదయం శృణు. 23వ శ్లోకం, 23వ అధ్యాయము, మొదటి దేవహూతి పరితాపము, మొదటి శ్లోకము. మైత్రేయ ఉవాచ పితృభ్యాం ప్రస్థితే సాధ్వీ పతిమింగిత కోవిదాం నిత్యం పర్యచరత్ ప్రీత్యా భవానీవ భవం ప్రభుం. 2వ శ్లోకం. విశ్రంభేనాత్మశౌచేన గౌరవేనాదమేన చ శుశ్రూషయా సౌహృదేన వాచా మధురయా చ భో. తాత్పర్యం, భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। समावित भक्त वृंद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यैव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. సో ఈరోజు మనకు భగవంతుడు అందిస్తున్నటువంటి బ్రీఫ్ చూసాం మనము. ఆదర్శవంతమైన గృహస్థ జీవితమునకు భార్యాభర్తల పాత్ర. సో మనకు నిన్న కూడా వచ్చింది నిన్నటి భగవద్గీత టైటిల్ ఏంటి? సమస్త భౌతిక జీవన సమస్యలకు పరిష్కారం కదా. భౌతిక జీవన అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు భగవంతుడు వర్ణాశ్రమ ప్రకారం 4 ఆశ్రమాలు 4 వర్ణాలు ఉన్నాయి. ఈ రోజు ఆశ్రమాల గురించి. 4 ఆశ్రమాల్లో ముఖ్యంగా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమం. సో మనకు ఆచార్యులు చెప్తుంటారు, గృహస్థ ఆశ్రమంలో కూడా 2 రకాలు. పెళ్లి చేసుకొని భౌతిక జీవనం అంటే ఇంద్రియ తృప్తి కొరకు పెళ్లి చేసుకొని, సో ముఖ్యంగా ఆ పెళ్లి యొక్క లక్ష్యం ఏంటి? ఆహార నిద్ర భయం అయితే మంచిగా భార్య వండి పెడుతుంది, అద్భుతంగా ఫుల్ తినాలా,
లేదు వంట చేయట్లేదు, మంచి ఇద్దరు కలిసిపోయి హోటల్స్లలో తినుకుంటూ డబ్బంతా ఖర్చు పెట్టుకుంటూ ఎంజాయ్ చేయాలా? మంచిగా ఆహారము, నిద్ర, రాత్రి వరకు మనం అవి ఇవి టీవీలో అవి చూసుకుంటూ లేకుంటే బయట తిరిగి తిరిగి వచ్చి పడుకొని పొద్దున ఎప్పుడు లేస్తారు? 8 గంటలకు లేస్తారు, 10 గంటలకు డ్యూటీకి వెళ్తారు. ఆహారము, నిద్ర, మైథున సుఖము, దెన్ ప్రొటెక్షన్, వాళ్ళ వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకు ఇది దాన్ని గృహస్థ జీవితం అన్నారు. గృహమేది జీవితము. గృహమేది గృహమే వాళ్ళకు కారాగారము, జైలు. ఆ గృహమేదంటే జైల్లో బందీ అంటే ఖైదీలాగా జీవించడము గృహమేది జీవితము. గృహస్థ జీవితం అంటే ఈ మానవ దేహముతోనే వైకుంఠ వాతావరణంలో జీవించడం. స్వేచ్ఛా జీవితాన్ని గృహస్థ జీవితము, గృహస్థ ఆశ్రమ జీవితము. కాబట్టి గృహస్థ ఆశ్రమంలో ఎవరెవరు ఉంటారు? భార్య, భర్త, పిల్లలు ఉంటారు. సో కాబట్టి ఆదర్శవంతమైనటువంటి గృహస్థం. గృహస్థాశ్రమాల్లో కూడా ఆదర్శవంతమైనటువంటి జీవితము ఏంటి? ఫస్ట్ గృహస్థ ఆశ్రమం అంటేనే ఎక్కడైతే భగవంతుడు నిత్యము నిరంతరము ఆయన ఆ ఇంటికి యజమానిలాగా సేవలు అందుకుంటా ఉంటాడో ఆ గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడి యొక్క సేవకులుగా భావించాలి. ఆ గృహంలో ఇందాకే మన ప్రభుపాల వారు కూడా చెప్తారు లెక్చర్‌లో, టెంపుల్‌లో ప్రతీది కూడా సేవనే ఉంటుంది. టెంపుల్‌లో ఎవరైతే టెంపుల్ ప్రెసిడెంట్ గాని, బ్రహ్మచారులు గాని ఇంకెవరున్నా గూడా ప్రతి సేవ అది టెంపుల్ అనేది భగవంతుడిది గాబట్టి అక్కడ ప్రతి సేవ డైరెక్ట్ ప్రత్యక్ష సేవగా. ఆత్మలు గూడా 2 రకాలు మనం చెప్తాం. ఏంటి ఆ 2 రకాలు? ప్రత్యేగాత్మ, పరాగాత్మ. వెరీ నైస్. పరాగాత్మ ఎటువంటి స్థితిలో జీవిస్తుంది? ఎటువంటి ప్రదేశంలో జీవిస్తుంది? ఎటువంటి చైతన్యంతో జీవిస్తుంది? పరాగాత్మ పరాగాత్మ గ్రహమేది? ఓకే. ఎందుకంటే పరాగాత్మ యొక్క మెయిన్ ఐడెంటిటీ భౌతిక సుఖాల కొరకు ఈ శరీరాన్ని పరాగాత్మ భౌతిక సుఖాలంటే ఈ గృహం అనే జైల్లో జీవిస్తుంది. అక్కడ కేవలము భౌతిక భోగాలు ఉంటాయి. ప్రత్యేగాత్మ గృహము అనే వైకుంఠం, ఈ గృహము భగవంతుడిది. కాబట్టి ఈ భగవంతుడి గృహంలో నేను సేవకుణ్ణి. మరి ఈ భగవంతుడి గృహంలో భగవంతుడి యజమాని అయితే గృహాన్ని మెయింటైన్ చేయడానికి కొరకు ఈ గృహంలో నేను అనే పురుష శరీరము భగవంతుడి సేవకుడు, వైఫ్ అనే భార్య అనే స్త్రీ శరీరము భగవంతుడి. దయచేసి శరీరం అంటే మనందరము ఆత్మలు భగవంతుడి యొక్క అంశలము. మమైవాంశో జీవలోకే. జీవ అంటే ఆత్మలము, సనాతనమైనటువంటి ఆత్మలము. మనకు భగవంతుడు కూడా సచ్చిదానంద శరీరంతో మన ఇంట్లో ఉన్నారు భగవంతుడు. మనము ఈ భౌతిక దేహాన్ని సచ్చిదానంద దేహంగా మార్చుకోవడానికి మనమనే ఆత్మ ఈ శరీరంలో ఎంటర్ అయ్యాము. సో మన ఈ భౌతిక శరీరము సచ్చిదానందంగా దివ్యమైనటువంటి శరీరాన్ని పొందడానికి ఆ భగవంతుని నిత్య నిరంతరము మనందరము సేవకులం. హెడ్ సేవకుడు, రెండవ హెడ్ సేవకురాలు, తర్వాత మిగతా పిల్లలు అనేవాళ్ళు కూడా సేవకులుగా మాత్రమే ఉండాలి ఆ ఇంట్లో. ఇంకా సేవకుడికి యజమాని అనే అహంకారం వచ్చేది ఏముంది? ప్రతి ఒక్కరు కూడా ఏ సేవన్నా, కుకింగ్ సర్వీస్ టు కృష్ణ, క్లీనింగ్ సర్వీస్ టు కృష్ణ, జాబ్ సర్వీస్. ఎందుకంటే యజమాని పంపిస్తున్నాడు. మనకు సపోజ్ నాకు బిఎస్ఎన్ఎల్‌లో జాబ్ ఉంది. ఆ జాబ్ కూడా నా బిఎస్ఎన్ఎల్ కంపెనీది కాదు నేను చేసేది. భగవంతుడు నన్ను పంపిస్తున్నాడు. వెళ్ళి ఆ జాబ్ చేసి దాంతో వచ్చే డబ్బుల్ని ఇక్కడ డిపాజిట్ చెయ్యండి. సపోజ్ కొంతమంది బ్యాంక్ లోన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, రికవరీ వాళ్ళు ఉంటారు. ఇచ్చేవాళ్ళేమో ఆ బ్యాంకు తరఫు నుంచి లోన్ ఇస్తారు. రికవరీ చేసే వాళ్ళు కూడా సో బ్యాంకు రావాల్సి ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళి రికవరీ తీసుకొచ్చి బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. అదేవిధంగా మన ఇంటి యజమాని ఆ రాధాకృష్ణులు అనుకోండి, సీతారాం అనుకోండి, లక్ష్మీనారాయణ అనుకోండి. సో వాళ్ళ తరఫు నుంచి, ఎందుకంటే వాళ్ళే సపోజ్ మనము రికవరీకి బ్యాంకు వాళ్ళు ఒక వెహికల్ ఇచ్చి పంపిస్తారు. టీం వెళ్తారు. టీం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి
డబ్బులు రికవరీ లేకుంటే ఏదో నోటీస్ ఇచ్చి రికవరీ చేసుకొస్తారు. అలానే భగవంతుడు కొరకు వైఫ్ వంట చేస్తుంది, హో వండుతుంది. కానీ ఇది మనకు ఎలా భగవంతుడు యజమాని అన్నప్పుడు భగవంతుని ఎప్పుడు ఆయన సేవ ప్రారంభమవ్వాలి అంటే ఆచార్యుడు చెప్తున్నారు. బ్రహ్మ ముహూర్తంలో భగవంతుడు కర్టెన్ ఎప్పుడు తీస్తారా? నన్నెప్పుడు సేవిస్తారా? అని రెడీగా ఉంటాడంట. భగవంతుడు మనకంటే ముందు లేసి రెడీగా ఉంటాడు. సో, కర్టెన్ ఓపెన్ చేసి లైటేస్తే భగవంతుడు మనకు దివ్య దర్శనాన్ని ఇవ్వడానికి ఎప్పుడు లేస్తాడా బెడ్ మీదకెళ్ళి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా బెడ్‌ని కృష్ణ పరమాత్మ కూడా 3 గంటలకు వదిలేస్తాడంట బెడ్‌ని. ఆ! భార్యలందరూ గూడా వాళ్ళు సూర్యుడిని హ్మ్. సూర్యుడిని నిందిస్తారంట. "ఏమయ్యా! నువ్వు కొంచెం లేట్‌గా ఇంత తొందరగా మా ప్రభుజీని బెడ్ మీదకెళ్ళి లేపుతున్నావు." స్పెషల్‌గా అప్పుడు సూర్యుడు రాడు గాని, ఈ చిలకలు అంటే పక్షులు భగవంతుని స్వీట్ సంగీతంతో నిన్న మనం విన్నాము. స్వయంభువ మనువు కూడా మృదంగ వాయిద్యాలతో భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలు కీర్తిస్తూ రాజుగారిని లేపుతారట. అప్పుడు రాజుగారు బెడ్ మీదకెళ్ళొచ్చి సో, పొద్దున పూట తన యొక్క స్నానం ఇవన్నీ గూడా కార్యక్రమాలు జేసి, భగవంతుడి మందిరం ఆయన రాజపురంలోనే మందిరం ఉంటుంది. హోల్ ఫ్యామిలీ ఎళ్తారంట. రాజొక్కడు గాదు. మన దాంట్లో ఏం జేస్తుర్రు? మంగళారతి అటెండెడ్ ఓన్లీ 1 మంగళారతి అటెండెడ్ 1 మంగళారతి అటెండెడ్ 2 ఉంటారు నలుగురు. అటెండెడ్ అటెండెడ్ 2 కంప్లీటెడ్ 2 వాట్ ఈస్ ద మీనింగ్ అండి? హోల్ ఫ్యామిలీ ప్యాక్ టెంపుల్‌లో జీవిస్తున్నాం. రేపొద్దున మనం చార్ధామ్ వెళ్ళబోతున్నాము. చార్ధామ్ వెళ్తున్నప్పుడు ప్రభుజీ మీరు మాత్రం దర్శనంకి వెళ్ళిరండి. దర్శనం పోయొచ్చిన తర్వాత నేను బస్‌లో కూర్చుంటా. రూమ్‌లోకెళ్ళొచ్చి బస్‌లోకెళ్ళొచ్చి రూమ్‌ల. ఎంతమంది ఓకే అంటారండి దర్శనానికి రాకుండా? అదే ఉత్సాహం. అదే ఉత్సాహము ప్రతిరోజు ప్రతి ఇంటిని వైకుంఠంగా మార్చుకొని, ఆ వైకుంఠనాథుడి దర్శనం కంట గృహస్థులు, భార్యాభర్తలు, బిడ్డలకు గూడా తన పిల్లలకు గూడా ఎంకరేజ్ చేస్తూ, ఇంటిని వైకుంఠంగా మార్చడానికి ప్రయత్నం జేయండి. మీ ఇంటికి 100 మీటర్లు ప్రారబ్ధ కర్మలు గూడా రావడానికి భయపడతాయంట. పర్మిషన్ తీసుకుంటాయంట. మనకు తెలియదు. ఆ భగవంతుడి పర్మిషన్ తీసుకుంటే. భగవంతుడు సరే ఓకే. ఈ లైఫ్ లేకుండా నెక్స్ట్ లైఫ్ గదా! మన లోపలున్న పరమాత్మ మనకు శక్తిని మనం ఎవరైతే భగవంతుడి మీద ఫుల్లీ డిపెండెడ్ అయ్యి జీవిస్తారో నిజంగా కష్టమొస్తే సో, వాళ్ళు ఆ కష్టాన్ని ఓకే. పర్వాలేదు. ఎందుకంటే చాలా మందికి నేను ఇందాక ఒక మహారాజ్ గారి లెక్చర్ వింటా ఉంటే జస్ట్ గ్లింప్స్ ఆయన ఫ్రాక్చర్ అయింది కానీ రోజు క్లాసులు చెప్తా ఉన్నాడు. ఇలా చూసాను ఆయన ఫిజికల్‌గా. చూస్తే కాలు ఇలా పెద్దగా చాచి పెట్టుకున్నాడు. కానీ ఇక్కడికి చూయిస్తే ఫ్రాక్చర్ లాగా ఏర్పడట్లేదు. ఆయన ఫుల్ చూయిస్తే పెద్ద ఫ్రాక్చర్ అయింది మహారాజ్ గారికి. కానీ క్లాసులు మాత్రం ఆయన ఫేస్‌లో ఒక 0.001% కూడా ఫీలింగ్ లేదు. ఆయన ఫ్రాక్చర్‌తో బాధపడుతున్నాడని. అంటే ఉత్తమ భక్తులు పెద్ద ఈ శరీరంకొచ్చినటువంటి బాధలు ఎట్లాగో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, బాధలు తప్పవు. ఒకసారి జన్మ తీసుకున్నామంటే దాని గురించి పెద్ద పట్టించుకోవట్లేదు. హాఫ్‌గా చూయిస్తున్నారు బ్రహ్మాండంగా చెప్తా ఉన్నాడు కథామృతం. సో, కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. గృహస్థుల యొక్క ధర్మము ఇంకా మనం డీటెయిల్‌గా చర్చిద్దాము. పొద్దున పూట గృహస్థులు మనకు ఆల్రెడీ స్వయంభువ మనువు గాని, రామచంద్రుడి ఎన్నో లీలలు మనం చర్చిద్దాము. ప్రతి ఒక్కరు గూడా తన ధర్మం భగవంతుడు ఇప్పుడు నన్ను డ్యూటీకి 10:00 షార్ప్‌గా డ్యూటీకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం రమ్మంటాడు. దేని కొరకు? ఆ సంపాదన భగవంతుడి యొక్క సేవకులకు భగవంతుడి ద్వారా త్రూ రాధారమన్ దెన్ నేను ఆయన ద్వారా మాత్రమే ఖర్చు పెట్టాలి. ఎవరికి? ఆయన సేవకులు మా ఇంట్లో ఉన్న సేవకులు, బయట ఉన్న సేవకులు ఎంతో మందికి ఆ! అతిథులకు, భగవద్భక్తుల కొరకు మాత్రమే ఖర్చు పెట్టాలి. భగవంతుడి యొక్క ప్రచారం కొరకు ఖర్చు పెట్టాలి. అసలు కొరకు ఖర్చు పెట్టక. ఓకే. అదే విధంగా చెప్తున్నారు మనకు 12.9 ప్రకారం గూడా పొద్దున, సాయంత్రం గృహస్థులు తప్పకుండా వాళ్ళ ఇంట్లో భజన జరుగుతా ఉండాల. ఆరతి జరుగుతా ఉండాల. కథామృతం జరుగుతా ఉండాల. సో, దాని ద్వారా వాళ్ళు సన్యాసుల్లాగా కంప్లీట్‌గా తపస్సు చేయకున్నా, భగవంతుడు ఈ గృహస్థులే 3 ఆశ్రమాలకు తండ్రితో సమానమంట. 3 ఆశ్రమాలను పోషించేదే గృహస్థులు. మరి ఆదర్శవంతమైనటువంటి గృహస్థులు, ఆదర్శవంతమైనటువంటి బ్రహ్మచారులను తయారు చేయగలుగుతారు. అదేవిధంగా ఆదర్శవంతమైనటువంటి గృహస్థులు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కమింగ్ జనరేషన్ బ్రహ్మచారులను తయారు చేయగలుగుతారు. బ్రహ్మచారి, బ్రహ్మచారిణి.
నెక్స్ట్ వాళ్ళు ఆదర్శవంతమైనటువంటి వానప్రస్థులు కాగలుగుతారు. తర్వాత వాళ్ళే ఆదర్శవంతమైనటువంటి సన్యాసులు కాగలుగుతారు. ఈ ప్రపంచంలో విశ్వశాంతిని తీసుకొని రాగలుగుతారు. సో, ఇప్పుడు మనము శ్లోకాలు ఒక్కొక్కటి మనకేం చెప్తారో చూద్దాం. 37వ శ్లోకము. కనుక ఓ విదురా, భక్తి యోగమునందు శ్రీకృష్ణ భగవానుని పూర్తిగా ఆశ్రయించిన వారలకు దేహము, మనస్సు, ప్రకృతికి సంబంధించిన క్లేశములు మరియు ఇతర మానవులు జీవుల నుండి కష్టములు ఎట్లు కలుగును? ఈ సంభాషణ మైత్రేయముని తర్వాత విదురుడి మధ్య జరుగుతా ఉంది. సో, మైత్రేయముని విదురుడితో చెప్తున్నారు. విదురుడు ఎన్నో బాధలు, అవమానంతో విదురుడు ఈ తీర్థయాత్రలు వెళ్ళడానికి కొరకు మరియు మైత్రేయముని కలవడానికి కొరకు కారణం చెప్తారు ఎవరన్నా? ఇల్లు ఎందుకు వదిలిపెట్టాడంటే దుర్యోధనుడు అమర్యాదగా దుర్యోధన ప్రవర్తిస్తాడు. దుర్యోధనుడు కారణం. దాన్ని దుర్యోధనుడిని ద్వేషిస్తూ వెళ్ళిపోలేదు. బా! నేను ఎప్పటినుంచో కోరుకుంటున్నాను గృహాన్ని వదిలిపెట్టాలని. మనకు గూడా ఆచార్యులు చెప్తారు. ఈ సంసారాన్ని వదిలిపెట్టాలంటారు. సంసారంలో మనము సంసారాన్ని పట్టుకొని ఉంటే ఈ సంసార సాగరం ముంచుతుంది, తేలుతా ఉంది, ముంచుతుంది, తేలుతుంది, చేస్తుంది. కానీ సంసారం అంటే విశ్వం అనే పెద్ద సంసారంలో మన ఇల్లు అనే చిన్న సంసారము, ఇంట్లో మన దేహం అనేది ఇంకా చిన్న సంసారం. అర్థమైందా? మరి ఈ దేహాన్ని ఆనందంగా వదిలిపెట్టడానికే మనము ఈ కథామృతం ప్రిపేర్ అవ్వాలా? ఈ ఇంటిని ఆనందంగా వదిలిపెట్టడానికి ప్రిపేర్ అవ్వాలా? ఈ యొక్క విశ్వము భౌతిక సంసారాన్ని కూడా వదిలిపెట్టడానికి ప్రిపేర్ అవ్వటమే ఇదంతా. ఇక్కడ ఉన్నంత కాలము మనకిక్కడ చెప్తున్నారు గదా! దేహము, మనస్సు, ప్రకృతికి సంబంధించిన క్లేశములు మరియు ఇతర జీవులు అంటే ఆది భౌతిక ఈ కష్టాలన్నీ గూడా రావడం సహజం. ఎట్లయితే ఒకతను సముద్రం ఒడ్డున కూర్చుండి స్నానం చేయట్లేదంట. ఎప్పుడు ఈ అలలు ఆగిపోతాయా అప్పుడు స్నానం చేస్తా అని పొద్దున వెళ్లి కూర్చున్నాడంట. చేయలేదు. ఒక ఒక భక్తుడు సాధువు వచ్చి చూశాడంట. ఆయన స్నానం చేసాడు, వెళ్ళిపోయాడు. త్రిసంధ్యల్లో. మళ్ళా మధ్యాహ్నం వచ్చాడు, ఒడ్డున కూర్చోడు, స్నానం చేయలేదు. మళ్ళీ ఈవినింగ్ వచ్చాడు, స్నానం చేయలేదంట. అడిగాడంట, ఏంటి ప్రభు మీరు స్నానం చేయకుండా పొద్దున్నుంచి ఇక్కడే కూర్చున్నారంటే, ఈ అలలు ఎప్పుడు ఆగిపోతాయా? ఆగిపోతే ప్రశాంత వాతావరణంలో స్నానం చేద్దాం అనుకుంటున్నానంటే, అప్పుడు అన్నాడంట, ఈ అలలు ఆగిపోయేది ఉండదు. మీరు స్నానం చేయలేకపోతారు. కాబట్టి అలలు తన పని తను చేస్తా ఉంటాయి. మీరు మన పని మనము స్నానం చేసుకొని భగవద్ దర్శనానికి వెళ్ళిపోండి అంటే, అప్పుడు ఆ సాధు మహాపురుషుడు సాధు సంతులు చెప్పిన తర్వాత విని స్నానం చేసి వెళ్ళిపోతాడంట. సో, కాబట్టి ఇక్కడ గూడా మనము ఎలా అయితే ఆ సముద్రం పని సముద్రం చేస్తుంది. సముద్రంలో స్నానం చేసి దేని కొరకు అక్కడికొచ్చాము? సముద్రం ఎప్పుడు ఆగిపోతది గాదు. భగవద్ దర్శనానికి వచ్చాము గాబట్టి, ఆ సముద్రంలో స్నానం చేసి భగవద్ దర్శనానికి వెళ్ళాలా. అదే విధంగా ఈ సంసార సాగరంలో సముద్రంలో అలలెలా ఉన్నాయో, ఇక్కడ గూడా మనకు త్రివిధ తాపాలు, 4 క్లేశాలనే అలలు నిరంతరం ఒస్తాయి. అవి ఎప్పుడు వాటి నుంచి మనం తప్పించుకోవచ్చంటే, భజహు రే మన శ్రీనందనందన అభయ చరణర విందరే. ఆ భగవంతుడు దేవాది దేవుడి యొక్క పాద పద్మాల యొక్క ఆశ్రయాన్ని ఎవరు పొందుతారో వాళ్ళు మాత్రమే ఈ భౌతిక ప్రపంచంలో రక్షణ పొందగలుగుతారు. భజహురే మన శ్రీనందనందన. ఆయనే ఆయన యొక్క పాద పద్మాలు పొందాలంటే ఆయన యొక్క గుణగణాలు, ఆ దేవాది దేవుడి యొక్క గుణగణాలని కీర్తించమని మనము మన మనస్సుకు వేడుకుంటున్నాం. ఓ మనసా భజహురే మన, ఆ భగవంతుడు శ్రీనందనందనుడి యొక్క గుణగణాలను భజించు. ఎందుకు? అభయ చరణార విందాలవి. ఆ భగవంతుడి చరణాలు తప్ప మిగతా ఎవ్వరు గూడా మనకు అభయాన్ని ఇవ్వలేరు. ఎందుకు? వాళ్ళే భయంలో ఉంటారు. సో, కాబట్టి ఇక్కడ చూడండి మైత్రేయుని విదురుడితో అంటున్నాడు. ఎవరైతే సంపూర్ణంగా భక్తి యోగమునందు శ్రీకృష్ణ భగవానుని పూర్తిగా ఆశ్రయించిన వారిలో. సో, భక్తి యోగాన్ని కాబట్టి గృహస్థుల యొక్క ముఖ్య ధర్మము. సో, గృహస్థులు ఎప్పుడైతే
భగవంతుని సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుని సేవిస్తారో వాళ్ళ యొక్క దేహము మనస్సు, ఇంకా దేహము మనస్సుకు వచ్చే క్లేశాలు ఆధ్యాత్మిక, ఇతర జీవుల వల్ల వచ్చే క్లేశాలు ఆది భౌతిక, దేవతల వల్ల వచ్చే కష్టాలు ఆది దైవిక, ఇవన్నీ రావు. వాళ్ళు దరి చేరవు అని చెప్తున్నారు. నెక్స్ట్, భౌతిక జగమునందు ప్రతి జీవుడును సర్వదా ఏది ఒక క్లేశముతో దేహమునకో మనస్సుకో లేదా ప్రకృతి వైపరీత్యములకు సంబంధించినది బాధపడుచుండును. శీతాకాలం నందు చలి, వేసవి నందు తీవ్ర ఉష్ణము భౌతిక జగమునందు జీవులకు సర్వదా క్లేశమును కలగజేయును. కానీ భక్తి యోగమున శ్రీకృష్ణుని పాద పద్మ ఆశ్రయమును పూర్తిగా బడిసిన వాడు మాత్రము దివ్య స్థితి అందు నెలకొని ఉండును. ఏ విధమైన క్లేశముల చేతను, అంటే మానసిక దేహము చేత లేదా వేసవి శీతాకాలం వల్ల కలిగిడి కష్టములచే గాని కలత నొందడు. ఇటువంటి అన్ని కష్టములకు అతడు పరుడై ఉంటాడు. ఎందుకు? స్వయంభూమను తన యొక్క గృహాన్ని, తన యొక్క ప్యాలెస్ ని, తన రాజ్యాన్ని అలా, తన పురాన్ని అలా తయారు చేసుకోండి. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో ఈ త్రివిధ తాపాలు 4 క్లేశాలు లేకుండా తయారైంది. ఎందుకు? అవి ఉండకుండా, త్రివిధ తాపాలు 4 క్లేశాలను మనం బాధించకుండా ఉండాలంటే అది కేవలము ఆ గోవిందుడు మాత్రమే ఆ కార్యాన్ని చేయగలుగుతాడు. ఎవరికి చేయగలుగుతాడు? ఆ గోవిందుడి యొక్క సంపూర్ణ శరణాగతి పొంది గోవిందుడి యొక్క నిత్య సేవనే నా జీవిత పరమార్థం అనుకున్న వాడి యొక్క జీవితంలో, అటువంటి గృహంలో ఈ 4 క్లేశాలు త్రివిధ తాపాలు ఉండవు అని చెప్తున్నారు. నెక్స్ట్, కొందరు మునుల ప్రశ్నలకు సమాధానంగా అతడు, అంటే స్వయంభూమను జీవుల ఎడ కరుణతో నానావిధ శుభ కర్మలను వర్ణాశ్రముల ధర్మములను బోధించను. సో మనందరి పట్ల కరుణ కృప చూయించడానికి కొరకు ఉత్తమ భక్తుల ద్వారా, ఉత్తమ ఆదర్శవంతమైనటువంటి గృహస్థ భక్తుల ద్వారా, బ్రహ్మచారుల ద్వారా, సన్యాసుల ద్వారా భగవంతుడు మనందరినీ ఉద్ధరించడానికి కొరకు ఈ బోధనను చేయడం జరుగుతుంది. ఆ బోధనలలో ముఖ్యంగా మనము గృహస్థులము నిత్య నిరంతరము భగవద్ బోధనలు, శ్రీకృష్ణ భగవానుడు ఏం బోధనలు చేశాడండి? డైరెక్ట్. సో కాబట్టి నేను చెప్తాను వినండి. కృష్ణ భగవానుడు భగవద్గీత సూర్యదేవుడికి చెప్తాడు మొదటగా. ఎందుకు? ఆయన సూర్యవంశ రాజు. సూర్యుడు మనువు, మనువు ఇక్ష్వాకు, మళ్ళీ భగవంతుడు అర్జునుడి ద్వారా మనందరికి బోధిస్తారు. తర్వాత తానింకా లీల చాలించి వెళ్ళిపోయే ముందు ఉద్ధవుడు నన్ను కూడా తీసుకొని వెళ్ళండి ప్రభు అని చెప్పేసి అడిగినప్పుడు భగవంతుడు ఉద్ధవుడికి ఇంకా నీకు సమయం ఉంది, ఎందుకంటే నా తర్వాత నా దర్శనం గురించి బద్రికాశ్రమంలో నరనారాయణ ఋషులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు నేను అక్కడికి వెళ్ళి భాగవత్ ధర్మాన్ని బోధిస్తా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు, కాబట్టి నువ్వు వెళ్ళి బోధించు అని చెప్పేసి ఉద్ధవుడికి ఉద్ధవ గీత భాగవత యొక్క సారాన్ని బోధించారు. భగవంతుడు సృష్టికి ఆరంభంలో ఎవరికి బోధించారు? బ్రహ్మకు బోధించాడు. చతుశ్లోకి భాగవతం, చతుశ్లోకి భగవద్గీత భగవంతుడు బ్రహ్మకు బోధించడం జరిగింది. ఈ విధంగా కృష్ణుడు ఆర్ విష్ణు భగవంతుడు బోధిస్తాడు. తర్వాత భగవంతుడు కపిల భగవాను రూపంలో తన తల్లిని శ్రోతలాగా పెట్టుకొని కీర్తన ఆచార్యుడు, వక్త కపిల భగవానుడు శ్రోత, దేవహూతి మనకు భాగవత ధర్మాన్ని బోధిస్తారు. అదేవిధంగా చైతన్య మహాప్రభు మనందరికీ ప్రేమామృతాన్ని, మనందరం భగవత్ ప్రేమను ఎలా పొందాలనేది 8 శ్లోకాస్లో చెప్పారు. దాంట్లో తృణము అంటే గడ్డి పొరకు ఉన్నటువంటి వినయ విధేయతలు ప్రతి మానవుడు దాన్ని సంపాదించుకున్నప్పుడు భగవద్ధామము, భగవంతుని సేవిస్తూ భగవద్ధామానికి వెళ్ళగలుగుతాడు. నెక్స్ట్, చెట్టుకు ఉన్నటువంటి ఓర్పు ప్రతి మానవుడు స్పెషల్ గా భక్తుడు కలిగి ఉండాలి. టెంపర్ లూజ్ కాకూడదు. టెంపర్ లూజ్ అయి ప్రతి ఒక్కరిని ఎడాపెడా వాయిస్తే ఈజ్ నాట్ ఎట్ ఆల్ డివోటీ. ఆయన భక్తుడు కాదు, ఆమె భక్తురాలు కాదు. తర్వాతది, మనం ఎప్పుడు కూడా నాకు గౌరవాన్ని కోరొద్దు, నా హస్బెండ్ కు గౌరవాన్ని కోరొద్దు, నా కూతురుకు గౌరవాన్ని కోరొద్దు. స్పెషల్ గా చార్ధామ్ వచ్చేవాళ్ళు ఈ మిస్టేక్ జరుగుతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మిస్టేక్ జరిగిందంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 64 మాలలు చేశాను ప్రభుజీ. పక్క వాళ్ళని, రూమ్మేట్ ని, పక్క సీట్ వాళ్ళని ఎడాపెడా వాయించాము.
యు ఆర్ నాట్ ఎ డివోటీ. సో మనం ఇతరులను వైష్ణవులకు అపరాధం చేస్తే వి ఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ డివోటీ. మన భక్తులం కాదు, గుర్తుపెట్టుకోండి. మర్యాదలను, గౌరవాలని, సన్మానాలను సేవ చేస్తున్నారు అంటే సేవ దొరకడమే నేను ఎన్నో జన్మలు చేసుకున్న అదృష్టంగా భావించండి. సేవ ఎవరి కొరకో, గురువు గారి కొరకు సేవ చేస్తున్నా అంటే ఇమ్మీడియట్ గా భగవంతుడు తప్పిస్తాడు. ఎప్పుడైతే మనం అట్లా నేను సేవ చేస్తున్నానంటే ఆ నేను అన్నప్పుడే మనము మేమని ఎక్స్పెక్ట్ చేస్తామంట. గౌరవాన్ని, మర్యాదను, పేరును, అందరి ముందు నాకు అనౌన్స్మెంట్ జరగాల, అందరి ముందు ఇలాంటి షాల్ కప్పాలా, అందరి ముందు మాల వేయాలా, ఆ ఎక్స్పెక్ట్ చేస్తామంట. అప్పుడు అది నిజమైన భక్తియుక్త సేవ కాదు అని చెప్తున్నారు. అదేందా? సో కాబట్టి ఇక్కడ మనం అటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ, కానీ అట్ ది సేమ్ టైం సేవకులం కాబట్టి ఇతరులను సేవించడమే నా ధర్మము, భగవంతుని, భగవద్భక్తులను సేవించడమే నా ధర్మంగా మనం సేవిస్తూ ముందుకు వెళ్ళాలి. చైతన్య మహాప్రభు చెప్తారు. అదేవిధంగా నారదుడు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి. నారదుడు వేదుల వ్యాసుల వారి ద్వారా మనందరికీ ఎన్నో శాస్త్రాలను అందించారు. మరి వేదవ్యాసుల వారు కూడా స్వయం భగవంతుడి యొక్క శక్తావేశ అవతారము మనందరికీ బోధనలు చేశారు. రామచంద్రుడు ఏం చేశాడు? శాస్త్రాన్ని బోధించలే, శాస్త్రాన్ని అనుసరించి స్పెషల్గా గృహస్థ ఆశ్రమానికి రామచంద్రుడు ఉత్తమ అధికారి, ఉత్తమమైనటువంటి ఆదర్శాలను నెలకొల్పి చూయించాడు. ఎవరు? రామచంద్రుడు, జగజ్జనని అయినటువంటి సీతమ్మ వారు. సపోజ్ ఎవరన్నా, ఇప్పుడైతే అటువంటి సినిమాలు రావట్లేదు, పూర్వకాలము మనకు చాలా అద్భుతమైనటువంటి పిక్చర్స్ ఉన్నాయి అనుకుంటున్నాను రామాయణం మీద. ఏంటా అది? లవకుశ. తర్వాత రాముడిది కూడా ఏమైనా సినిమా ఉందా? నేనైతే చూడలేదు. లవకుశ చూశాను కానీ చూడలేదు. రాముడు స్పెషల్ గా రాముడి పాత్రని వాళ్ళ హీరో హీరోయిన్ చాలా అద్భుతంగా పోషించారు. అది సినిమాలో ఏంటి మాతది లవకుశ. నేను ఎక్కువ ఏం చూసాను, సంపూర్ణ రామాయణం ఉంది గురుజీ. పూర్వకాలం. ఇప్పుడు అంత పెద్ద యాక్టర్స్ అంతా మన హృదయాలని దాంట్లో ముంచేట్టు లేరు. పూర్వకాలం యాక్టర్స్ అయితే చాలా అద్భుతంగా, అక్కడ వెళ్తే సీతమ్మ వారి కష్టాలు చూసి ఏడ్చుకుంటూ ఖర్చు గడిచిపోయేది. ఏం చిన్నగా ఉన్నప్పుడు అది చూస్తే చాలా. రామాయణము ఎన్టీ రామారావు ఆ పాత్రలు చూడండి, ఆ పాత్రలు జీవించారు వాళ్ళు. అక్కడ నటన చేయట్లేదు. నటన చేస్తే మనని అంత ఆకర్షింపజేయలేరు, జీవించారు. దయచేసి ఇక్కడ కూడా మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే, రామచంద్రుడి యొక్క పాత్ర ప్రతి గృహములో ఉన్నటువంటి ఆ గృహ హెడ్ సేవకుడు. యజమాని అనొద్దు, మనం యజమాని మాత్రం భగవంతుడే. మనము సపోజ్ ఆ ఇంటి పెద్ద యజమాని కాదు, ఇంటి పెద్ద ముఖ్య సేవకుడు. మనకు కూడా మన డిపార్ట్మెంట్లలో కూడా ఇంజనీర్లలో చీఫ్ ఇంజనీర్ అంటారు. ఆ ఇంజనీర్ సేవకుడే. ఎంతో మంది సేవకులు ఉంటారు ఇంజనీర్లు, అందులో చీఫ్ ఇంజనీర్ చీఫ్ సేవకుడు. మా డిపార్ట్మెంట్ అయితే చీఫ్ అంటే స్టేట్ కు చీఫ్ జనరల్ మేనేజర్. జనరల్ మేనేజర్లు చాలా ఉంటారు, వాళ్ళ కింద చాలా మంది ఉంటారు. సో మేనేజర్ అంటే మెయింటైన్ చేయటం, ఇక్కడ మేనేజ్ చేయటం, అది కూడా సేవని. కాబట్టి ఇక్కడ కూడా మన ఇల్లు అనే చిన్న లెవెల్, సంసారం అంటే పెద్ద విశ్వము, ఆ విశ్వంలో మనము చిన్న ఇల్లు తీసుకుంటే ఈ సంసారం మొత్తానికి హెడ్ భగవంతుడే, అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడు ఆ భగవంతుడు. ఈశ్వర పరమకృష్ణ. ఈశ్వర అంటే కంట్రోలర్, మొత్తం రెండు సృష్టిలు, భౌతిక ఆధ్యాత్మిక సృష్టిల యొక్క కంట్రోలర్ భగవంతుడు, నియమించేవాడు. అర్థమైందా? సో కాబట్టి ఈశ్వర పరమకృష్ణ, మనము ఆయన యొక్క అంశం కాబట్టి మనం కూడా కంట్రోల్ చేయాలనుకుంటాం. బట్ మన ఇంట్లో ఒకవేళ ఆ పరమకృష్ణుడు ఉన్నాడు అనుకోండి, మనం ఆయన దాసులము. కాబట్టి దాసుల్లో హెడ్ పూజారి అంటారు, హెడ్ సేవకుడు. సో అదేవిధంగా ఆ ఇంటి యజమాని హెడ్ సేవకుడు అయితే, ఆ ఇంటి గృహిణి ఆమె కూడా ఆమె డిపార్ట్మెంట్ కు హెడ్ సేవకురాలు. మరి వాళ్ళకు వచ్చే సంతానం కూడా ఎలా రావాలి? భగవంతుడు ఏ యతామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామి. భగవంతుడు ఆ ఇంట్లో మీరు ఎటువంటి సంతానాన్ని కనాలని కోరుకుంటే ఆ సంతానాన్ని ఇస్తాడు. ఒకసారి ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఒక దొంగ చాలా దొంగతనాలు చేస్తూ, కానీ ఆయన కూడా ఒక మంచి గుణం ఏంటంటే, ఆ దొంగతనం డబ్బుతో భగవంతుని సేవిస్తాడు, భగవద్ దర్శనానికి తిరుపతి వెళ్తా ఉంటాడు.
సో అప్పటికి ఇంకా ఆయన చాలా సెటిల్ అయిపోయాడు, దొంగతనాలు చేసి చాలా డబ్బు సంపాదించుకున్నాడు. ఇంకా ఆనందం వస్తలేదు. పెద్ద విల్లా ఇల్లు కొనుక్కున్నాడు. ఒక్కడే ఉంటుండు, 10 మంది సేవకులున్నారు. 4 కార్లున్నాయి. అంత ఎంజాయ్‌మెంట్ అనిపిస్తలేదు. ఎంత పెద్ద ఇల్లున్నా గృహిణి లేకుంటే ఆ గృహము సుంసామైపోతుంది. కాబట్టి భగవంతుడి దగ్గర వెళ్లి వేడుకున్నాడంట. స్వామి, నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను. ఏం కష్టపడ్డాడు? దొంగతనాలు చేసుకుంటూ. చాలా పెద్దగా ఎదిగాను. దొంగతనాల్లో మాస్టర్ అయిపోయాను. స్టేట్ లెవెల్ దొంగనైపోయాను. నాకు ఒక నేషనల్ లెవెల్ దొంగతనం యొక్క ఐడియాస్ ఉన్న భార్యనివ్వండి. ప్రతి పురుషుడి యొక్క విజయం వెనుక స్త్రీ ఉన్నట్టుగా అటువంటి స్త్రీ శక్తినివ్వండి అంటే తదాస్తు అన్నాడు. ఆమె నిజంగా అటువంటి సంబంధం ఇంటికి నడుచుకుంటూ వచ్చిందండి. ఎందుకంటే భగవంతుని మొక్కాడు. భగవంతుడు కోరిక నెరవేర్చాడు కాబట్టి ఆ సంబంధం స్వయంభూ మనువు శతరూప దేవహుతిని కర్దమమునికి దగ్గరికి తీసుకెళ్ళినట్టు. ఎందుకంటే కర్దమమునికి భగవంతుడు మాట ఇచ్చాడు. యెస్, మీ ఇంటికే వస్తారు. ఆ దొంగకు మాట ఇచ్చారంట భగవంతుడు. ఓకే, నిజంగానే సంబంధం వచ్చింది. సో ఆమె కూడా అడిగారు సంబంధం అంటే, మీరేం చేస్తారు? మీ క్వాలిఫికేషన్ ఏంటి? మనం కూడా అడుగుతాం కదా! మీరేం జాబ్ ఆమె క్వాలిఫికేషన్ పర్ఫెక్ట్‌గా చెప్పింది. ఇంక వాళ్ళ ఫ్యామిలీ కూడా అదే బ్యాక్‌గ్రౌండ్ అన్నట్టు. పర్సనల్ ఇంటర్వ్యూ జరుగుతా ఉంది. మీరేమేం చేశారు? నేనా? సో చాలా చిన్నప్పటి నుంచే ఈ తెలివితేటలు అన్నీ కూడా మా నాన్నకు అన్ని సజెషన్స్ ఇస్తుండే. ఇట్ట దొంగతనం చేయాలా? అట్ట చేయాలా? సో సమ్‌టైమ్స్ లేడీస్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు నన్ను తీసుకపోతే ఇలా దొంగతనం చేస్తే, ఓహో! చాలా సూటబుల్ ఉందయితే అని చెప్పేసి పెళ్లి జరుగుతది. ఇద్దరు ఇంక చాలా కలిసి ఫుల్ చేస్తా ఉన్నారు. నేషనల్ లెవెల్ ఎదిగిపోయిర్రు వాళ్ళు. స్టేట్ లెవెల్ దొంగలు కాస్త ఇద్దరు కలిసి నేషనల్ లెవెల్ దొంగ ఫుల్, అంటే ఫుల్ ఇంటెలిజెంట్ వైట్ స్కాలర్ దొంగలయిపోయారు. అప్పుడు పెద్ద ఇది మార్చేసిర్రు. వీళ్ళు పెద్ద ఇల్లయిపోయింది. పెద్ద పెద్ద లీడర్లు గూడా వాళ్ళని చాలా గౌరవిస్తా ఉన్నారు. కానీ సంతానం లేదు, ఆనందం లేదు. మళ్ళీ ఇద్దరు కలిసి వెళ్లి భగవంతుడి దగ్గరికి వెళ్లి సో చాలా గొప్ప ముడుపులు సమర్పించుకొని, ఇది శాంపుల్ అడ్వాన్స్ స్వామి. మాకొక మంచి ఇంటర్నేషనల్ దొంగతనం చేసే క్రిమినల్ మెంటాలిటీ ఉన్న సంతానాన్ని ప్రసాదించండి. భగవంతుడు ఏం చేస్తాడు? ఆల్రెడీ వెయిటింగ్ ఉన్నారు కొంతమంది ప్రేతాత్మలు. పాపం వాళ్ళు లాస్ట్ లైఫ్‌లో పెద్ద పెద్ద దొంగతనాలు చేసి, వాడు గూడా ఆ కర్మలను ఫలాలను అనుభవించడానికి చనిపోయాడు. ఆ ఆత్మ వెయిట్ చేస్తుంది. ఆత్మను తీసుకొచ్చి ప్లేస్ మన దగ్గర కూడా డిపార్ట్మెంట్‌లో ఎప్పుడన్నా ప్రమోషన్స్ గురించి ఎగ్జామ్ రాస్తారు. ట్రైనింగ్ సెంటర్‌లోనే అప్లై చేసి అక్కడ పోస్టింగ్ కావాలి, ఇక్కడ పోస్టింగ్ కావాలని చెప్పేసి. ఆ ప్రేతాత్మ కూడా పాపం ఆత్మ ప్లేస్‌మెంట్ కొరకు భగవంతుని మొరబెట్టుకున్నది. నాకు పలానా తల్లిదండ్రులైతే నేను కంఫర్టబుల్‌గా ఉంటాను అని. సో ఇక్కడ కోరుకున్నారు, అక్కడ ఆత్మ కోరుకున్నది, ప్లేస్‌మెంట్ ఇచ్చేసి. సో వీళ్ళ గర్భంలో వచ్చిండ్రు. సో డెలివరీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిండ్రు. పెద్ద హాస్పిటల్. వాళ్ళ లెవెల్‌కి తగ్గట్టుగా. వాడు చూస్తే డెలివరీ అయిపోయింది. సో చాలా బాగున్నాడు. కానీ వాళ్ళు ఆనందం వాడి ఫేస్ అంతా చూస్తే బావుంది. కానీ తర్వాత ఎంక్వైరీ చేస్తే రైట్ హ్యాండ్ ఇలా గట్టిగా బిగుసుకొనుందంట. అరే! ఇదేంటి? దొంగతనాలు చేయాలా? ఏదైనా కార్యాలు చేయాలంటే రైట్ హ్యాండ్ ఇంపార్టెంట్ కదా! అది ఇలా తీస్తే అతుక్కపోయినట్టు అయిపోయిందంట. అంటే పుట్టుకతోనే ఇదేమన్నా అంగవైకల్యంలాగా. చూస్తే ఇలానే వచ్చిందా ఏంటి అని చెప్పేసి చూస్తే డాక్టర్లు ఎవ్వరు ప్రయత్నం చేసినా కావట్లేదంట. అప్పుడు డాక్టర్ అన్నట్టు ఎంతకైనా మంచి చూస్తే ఇది జాయింట్ అయిపోలే, వస్తది గానీ అది ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడు ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటే, అప్పుడు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిండట డాక్టర్. అప్పుడు సైకియాట్రిస్ట్ డాక్టర్ ఈయనకడిగాడు, "నీ వృత్తి ఏంటి? అదేంటంటే" మొత్తం తెలుసు. ఇద్దరి గురించి అడిగితే ఇద్దరు పెద్ద నిజంగా చెప్పండి అంటే వాళ్ళు చెప్పారు. "మేము సార్ దొంగలము. మేము ఇలా ఇలా కోరుకున్నాము. మా బాబు ఇటువంటి వాడు ఓహో! ఇప్పుడు అర్థమైంది. నాకు మీరు రేపొచ్చేప్పుడు ఒక పెద్ద నెక్లెస్ తల 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 మెరిసే నెక్లెస్ దానికి మంచి వీళ్ళు చాలా పెద్ద పేరు ప్రతిష్ట ఉంది. దానికి మంచి డైమండ్స్ అట్ట పొదిగినటువంటిది తీసుకురండి" అంటే ఖచ్చితంగా మీ అబ్బాయి చేయి తెరిపిస్తానడంట. పోతే పోయింది ఆయనేమన్నా గిఫ్ట్ అడుగుతున్నాడేమో తీసుకొద్దామని తీసుకొచ్చాను. ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే, ఆ అబ్బాయి ముందు ఇలా చిన్నప్పుడు మనకు ఊర్లలో పల్లెటూర్లల్లో ఏమైనా ఆరోగ్యం బాలేదంటే అల్లు పడుతుంది. ఇట్లా ఏదో దానికి గూడా తాడో ఇదే గొలుసో ఏదో సంథింగ్ ఇలా పడితే దాని ద్వారా ఏం జరిగిందని తెలిసిపోయేదని. అలా ముందు పెట్టగానే ఆ అబ్బాయి ఏం చేశాడు, ఆ చెయ్యి ఒకేసారి ఇలా అనేసి ఈ యొక్క చైన్‌ని పట్టుకున్నాడంట. ఇలా ఎప్పుడైతే చెయ్యి తీశాడో దానిలోంచి చిన్న రింగు పడిపోయింది. అప్పుడు చెప్పాడంట, "మీ కోరిక భగవంతుడు తదాస్తు అన్నాడంటే" వాడు పుట్టుకతోనే గర్భంలోంచి వస్తూనే
వాడు ఫస్ట్ మొదటి కార్యమే దొంగతనం చేయడం. ఆ నర్స్ యొక్క పాపం నా రింగ్ పోయింది, రింగ్ పోయింది చెప్పుకుంటే బాధ అయితదని చెప్పనైతే చెప్పింది. ఎవరు కొట్టేసారు? ఎవరి దగ్గర లేదు. సో, ఈ బాబు రింగ్ కొట్టేసింది. ఇట్లాంటి రింగ్ కొట్టేసి ఇట్లా పట్టుకున్నాడట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మనం ఎటువంటి కోరికను కోరితే భగవంతుడు కానీ, గృహస్థ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఆ భార్యాభర్తలు కోరుకోవాల్సింది ఉత్తమమైనటువంటి ప్రహ్లాదుడు లాంటి మహాభక్తుడు మా గర్భంలో రావాలి. మా వంశాన్ని ఉద్ధరించాలి. సో, ఆ భగవంతుడి యొక్క నిత్య సేవలో ఒక సేవకుడిగా కావాలని మనం అనుకోవాలంట. నెక్స్ట్. యవ్వాని ఖ్యాతి వర్ణనకు యోగ్యమైనదో అట్టి ఆదిరాజగు స్వయంభవ మనువు యొక్క అద్భుత చరితము నేను నీకు వివరించి తిని ఇక అతని కుమార్తెకు దేవహూతి యొక్క సౌభాగ్యమును గూర్చి ఆలకింపము. చూడండి, స్వయంభవ మను గురించి మనం అంతా తెలుసుకున్నాం. ఎంత గొప్ప రాజు, ఎంత గొప్ప ఆయన గృహస్థుడు, ఎంత గొప్ప భర్త. దెన్ ఎట్లయితే రామచంద్రుడు అన్ని పాత్రలను పోషించాడో స్వయంభవ మను అదే అడుగుజాడలు నడుస్తా ఉన్నాడు. నెక్స్ట్. మైత్రేయముని కొనసాగించను తల్లిదండ్రులు వెడలిన పిమ్మట సాధ్వియగు దేవహూతి భర్త కోరికలు నెరిగినదై భవాని శివుని భార్య తన భర్తను సేవించినట్లుగా అతనిని నిత్యం ప్రియంతో సేవించను. దయచేసి గుర్తుపెట్టుకోండి, గృహస్థ అంటే దొంగకు కూడా గృహిణి లేకుంటే ఆ గృహస్థ జీవితము వ్యర్థంగా అనిపించింది. అలానే ప్రతి ఇంట్లో ముఖ్యమైనటువంటి చీఫ్ పాత్ర గృహిణిది. మనకిందాక చెప్తూ మధ్యలో ఆపేశాను కాబట్టి, సపోజ్ సీతారాముల యొక్క రామాయణ కథని ఎవరన్నా షూటింగ్ సినిమా తీయాలనుకున్న, నాటకం వేయాలంటే నటన చేస్తా ఉన్నారనుకోని, రాముడి యొక్క నటన మరియు సీతమ్మ వారి నటన, ఆ నటనలో జీవించాలి. నటిస్తే లాభం లేదండి. ఆ పాత్రలో జీవించినప్పుడే ఆ నటనకు విలువ వస్తుంది. మనం కూడా స్పెషల్‌గా గృహస్థ జీవితంలో మనందరం కూడా రామచంద్రుడి యొక్క పాద పద్మాల ధూళి తీసుకొని గృహస్థ జీవితం. సో, ఆ విధంగా మనము ఆయన ఎన్ని పాత్రలు పోషించాడు. ఒకే రామచంద్రుడు అద్భుతమైనటువంటి శిష్యుడి పాత్ర. మర్యాదలు ఏదైనా మర్యాదలు. అదే కృష్ణుడు మర్యాదలుండవు. కృష్ణుడు అన్నీ కూడా లీలలు. కానీ రామచంద్రుడు గృహస్థ జీవితంలో స్పెషల్‌గా ఈ భౌతిక ప్రపంచంలో అద్భుతమైనటువంటి మర్యాదలు రామచంద్రుడి దగ్గర నేర్చుకోవాలా. చిన్నప్పుడే గురువు ఆజ్ఞని ఎలా పాటించాలి తూచా తప్పకుండా. సో, గురువుని మెప్పించాడు. తర్వాత గురువు యొక్క కృప వల్ల పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి మాత్రం చేసుకున్నాడు ఆ శివధనస్సుని విరిచి. కానీ అక్కడ పెళ్లి చేసుకునే ముందు ప్రతి కుమారుడు తన యొక్క తల్లి, తండ్రి ఆజ్ఞను పాటించాలి. గురువు ఆజ్ఞ ప్రకారము శివధనుస్సుని ఆ స్వయంవరానికి వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే జనక మహారాజు పెళ్లి కార్యాన్ని ముందుకు తీసుకెళ్దామంటే, లేదు లేదు మా తల్లి ఇదేమో గురువాజ్ఞ ప్రకారం వచ్చాను. కానీ నేను ఒకరికి సంతానం కాబట్టి ఈ యొక్క కన్యను ఒక భార్యగా తీసుకొని వెళ్ళేది గురువాశ్రమానికి కాదు. సో, నా తల్లి తండ్రి యొక్క ఆశ్రమానికి తీసుకెళ్ళాలి. గృహస్థ ఆశ్రమం నేను ఎంటర్ అవుతున్నాను. సో, కాబట్టి ఆ తల్లి తండ్రి యొక్క పర్మిషన్ లేనిది, ఆజ్ఞ లేనిది నేను చేసుకోలేను. అప్పుడు ఇమ్మీడియట్ గా జనక మహారాజు దశరథ మహారాజుకి లెటర్ రాయడము, ఆయన ఎంతో ఆనందంతో రావడం జరిగింది. సో, ఇక్కడ చూడండి మర్యాద. గురువు ఆశ్రమంలో గురువు గారి దగ్గర శిష్యుడి యొక్క మర్యాదను నిలబెట్టాడు. తర్వాత అదే పెళ్లి అనేది చాలా ముఖ్యమైంది. పెళ్లి దగ్గర రామచంద్రుడు తల్లి తండ్రి యొక్క మర్యాదను నిలబెట్టాడు. ఎప్పుడైతే పెళ్లి తీసుకొని వెళ్ళాడో మళ్ళీ అక్కడ కూడా భార్యని చక్కగా చూసుకోవడము. ప్లస్ ఆ యొక్క సీతమ్మ వారు కూడా మహా సాధ్వి. అంటే రామచంద్రుడు మామూలుగానే వాళ్ళిద్దరు లక్ష్మీనారాయణులు అఫ్కోర్స్. కానీ కలియుగంలో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు మానవ పాత్రలను జీవిస్తున్నారు. మానవ పాత్ర ఎక్కడ కూడా ఎవరికి కూడా నేను లక్ష్మిని, భగవంతుడు రామచంద్రుడు, నారాయణుడు కూడా ఇక్కడ చెప్పలేదు. కానీ మానవుడు ఎలా భర్త పాత్ర, స్పెషల్ గా భార్య పాత్రకు ఆదర్శవంతంగా సీతమ్మ వారిని మించినటువంటి వాళ్ళు లేరు. సో, భర్త అడుగుజాడలను 100% నడవటమే. సో, ఎక్కడ కూడా ప్రశ్నించడం అనేది ఉండదు. అర్థమైందా? సో, వాళ్ళకు స్వయంవరం ప్రకటమైంది. కానీ సీతమ్మ వారు తన స్వామి ఏది కోరుకుంటే ఆ సేవ రాజు అవుతే
ఆ రాజుగారి సేవ చేస్తాను. అరణ్యాలకు వెళ్ళి ఒక అరణ్యంలో తను ఏమంటారు? ఋషిమునులను ఉద్ధరించడానికి వెళ్ళిపో. ఋషిమునులు ఎటువంటి జీవనం సాగిస్తారో, ఋషిమునుల యొక్క ధర్మపత్నులు ఎట్లాంటి జీవనం, స్పెషల్‌గా ఎట్లాంటి వస్త్రాలు, ఏ విధంగా కింద పడుకొని ఎలా ఉంటారో, తన స్వామి దాన్ని కోరుకున్నారు. ఈమె గొప్ప రాజు దగ్గర ఆమె భోగాలను అనుభవించొచ్చింది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత తన యొక్క స్వామి ఏ విధంగా కోరుకుంటే, ఆ విధంగా నడుచుకోవటమే నిజమైన భోగము. ఆ విధంగా మెంటాలిటీ మనం యొక్క కాన్షియస్‌ని మార్చుకోండి. అప్పుడు ఆ ఇల్లు ఖచ్చితంగా భగవంతుడు చాలా ప్రసన్నంగా ఉంటాడంట ఆ ఇంట్లో. ఆఫ్‌కోర్స్ మళ్ళీ ఆ ఇంటి యొక్క ముఖ్య సేవకుడి యొక్క లక్ష్యం ఏంటంటే, ఆమెను చెయ్యి పట్టుకొని ఈ సంసార సాగరంలో మనం గూడా ఏదన్నా యాత్రలకు వెళ్ళినప్పుడు చిన్న కాలువలు అట్లాంటివుంటే చెయ్యి పట్టుకొని మెల్లగా దాటుతా ఉంటాం. లేకుంటే నదీ స్నానంలో, గంగాని స్నానంలో దగ్గర ఉండి ఆమెను ప్రొటెక్ట్ చేస్తూ స్నానం చేయించినట్టుగా, మనం గూడా ఈ సంసార సాగరంలో భగవంతుడి చరణాలను మనం ఒక చెయ్యి పట్టుకొని, ఇంకో చెయ్యి ధర్మపత్ని యొక్క చెయ్యి పట్టుకొని భగవత్ పాద పద్మాల అనే నౌకని ఎక్కించడం ఆ యొక్క పతి యొక్క ధర్మము. పత్ని యొక్క ధర్మము ఆ పతి యొక్క ఆజ్ఞానుసారము భగవత్ చరణాలు పాద పద్మాలనే బోట్లో ఎక్కడమే ఎ తన యొక్క ధర్మంగా భావించాలి. సో, భగవంతుడు ఆ విధంగా సీతమ్మ వారి యాక్చువల్లీ రామాయణం అంటాము. కానీ ఆచార్యులు ఏమంటారంటే అది సీతాయనము. రామాయణం అంటే రాముడి యొక్క చరిత్ర. కానీ అక్కడ రామాయణంలో ఉన్నది మాక్సిమం సీతమ్మ వారి చరిత్రనే. సీతమ్మ వారిని గ్లోరిఫై చేస్తాడు భగవంతుడు. అది నిజమైన ధర్మ అంటే నిజమైనటువంటి భర్త యొక్క లక్ష్యం ఏంటంటే తన భార్య యొక్క సేవలను గ్లోరిఫై అంటే లోకానికి చాటి చెప్పేట్టుగా ఉండాలి. సో, మనం గూడా మనం భగవంతుడిని సేవించేప్పుడు అదే మార్గాన్ని రాముడు, సీతమ్మ వారి మార్గాన్నే శివపార్వతులు, పార్వతీదేవి అనుసరిస్తా ఉంటుంది. తన భర్తను సేవించినట్లుగా అతను నిత్యము ప్రియంతో సేవిస్తా ఉంటుంది. ఇక్కడ గూడా పార్వతీదేవి ప్రజాపతి. ఆ! దక్షుడు ఎంత గొప్ప చక్రవర్తి. ఆయన దగ్గర ఎంతో భోగాలను అనుభవించినటువంటి ఆమె ఇక్కడొచ్చి ఏరి కోరి సెలెక్ట్ చేసుకుంటుంది. శివుడెక్కడ ఉంటాడు? రోజొక చెట్టు కింద ఉంటాడు. ఆయనకు అసలు గృహమే ఉండదు. శివుడికి ప్యాలెస్ ఉండదు. ఇల్లు ఉండదు. సో, ముఖ్యంగా ఆయన వైరాగ్యంలో ఉంటాడు. వైరాగ్యం. శ్మశానంలో ఉంటాడు. అటువంటి వాడిని సెలెక్ట్ చేసుకుంటే, అటువంటి వాడిని సేవిస్తా ఉంటది పార్వతి. భాష్యం భవాని యొక్క ప్రత్యేకమగు ఉపమానం ఇచ్చడం మిగుల ప్రధానమైంది. భవాని అనగా భవుని అంటే శివుని భార్య అని భావం. భవుని భార్య కాబట్టి భవానిగా మారింది. హిమత్ హిమవత్ పర్వత రాజు యొక్క తని అయిన భవాని, పార్వతీదేవి అంటే ఇందాక మనం చెప్పింది సతీదేవి. సతీదేవి ఆ దక్షుడి యొక్క యజ్ఞంలో తనను తాను సమర్పించుకున్న తర్వాత మళ్ళీ ఈ పర్వత రాజు అయినటువంటి ఆయన యొక్క పుత్రికగా మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ శివుడి భార్యగా గృహమునైనను కలిగి ఉండక చెట్ల కిందనే వసించుచు తన కాలమును ధ్యానమునందు గడిపివేయి శివునితో కూడి ఉండుటకు ఆమె తాను రాజకుమార్తె అయినను పెక్కు కష్టమును సహించెను. గొప్ప రాజు యొక్క కుమార్తె అయినప్పటికీ భవాని పేదరాలు వలె శివుని సేవించేది. అదేవిధంగా స్వయంభవ మనువు చక్రవర్తి తనే అయినప్పటికీ దేవహూతి కర్దమునే భర్తగా అంగీకరించెను. అతనికి ఏ విధంగా ప్రియమును కలిగించవలెనో ఎరిగినదై ఆమె ప్రేమానురాగములతో భర్తను సేవించెను. కనుకనే ఆమె సాధ్వి, పతివ్రత, అనుకూలవతియగు భార్య అని పిలువబడినది. ఆమె అరుదైన ఉపమానము వైదిక నాగరికతకు ఆదర్శప్రాయమైనది. ప్రతి స్త్రీ కూడా దేవహూతి లేదా భవాని వలె యోగ్యురాలు, పతివ్రత అయి ఉండవలెను. సో, దయచేసి ఇప్పుడు మనందరం గూడా మన ఇళ్లల్లో మీరందరూ స్పెషల్‌గా మాతాజీలే ఉన్నారు మన గ్రూప్‌లో చాలామంది. మీరందరూ గూడా ఇప్పటి వరకు గూడా ఆల్రెడీ మీరు చాలా గొప్ప సేవ చేస్తున్నారు. కానీ అప్పుడప్పుడు కొంచెం కోపమొచ్చి భర్తల్ని భగవంతుడి సేవ పట్ల ఇంట్ల కోపమొచ్చిందంటేనే బీపీలు పెరుగుతా ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రభు ఇలా చేయడం వల్ల ఏంటి? వాళ్ళని ఈరోజు గూడా గ్లోరిఫై చేస్తా ఉన్నాం. లాభం ఏంటంటే దేవహుతి అలా కొన్ని వేల సంవత్సరాలు కర్దమ మునిని ఒక మామూలు ఇంట్లో చిన్న ఆశ్రమంలో
ఎంతో ధనవంతురాలు ఆమె. అంత గొప్ప ఇంటి నుంచి వచ్చి కర్దముని సేవిస్తుంది. ఎటువంటి బాధలు లేకుండా ఆనందంతో సేవిస్తుంది. ఏ రోజు కూడా నిరాశ, నిస్పృహ, బాధలకు గురి కాలేదు. ఎందుకు? ఆయన నిత్య నిరంతరం భగవంతుని సేవించేవాడు కాబట్టి, ఆ భగవత్ సేవ ఎక్కడుంటే అది వైకుంఠము. సో, కాబట్టి తను అలా సేవించి భర్త ద్వారా భగవంతుని మెప్పించింది కాబట్టి, ఆ భగవంతుడే స్వయంగా తన గర్భంలో ఈ గర్భాన్ని కూడా వైకుంఠంగా మార్చాడు. కపిల భగవానుడు ఎంటర్ అయిండంటే, ఒక స్త్రీ యొక్క గర్భం వైకుంఠంగా మారితే ఇంక దానికంటే మించిందేముందండి. ప్రభుపాదుల వారు మామూలుగానే ఉండే. కానీ ఎప్పుడైతే గరుగా మారారో అప్పుడు ఆ తల్లి, తండ్రి ఎంత ఆనందపడి ఉంటారు. అఫ్‌కోర్స్ ప్రభుపాద సన్యాసం తీసుకున్నప్పటికి వాళ్ళు లేరనుకుంటాను. సో, కానీ ఆలోచించండి. ఆ తల్లి యొక్క ఈ భౌతిక దేహమే, ఆ దేహం యొక్క గర్భంలోంచి మహాత్ముడు, జగద్గురు ఆయన జన్మ తీసుకున్నాడంటే ఆ తల్లి గర్భం ఎంత గొప్పది. అలానే మనం గూడా ఎప్పుడైతే మీరందరూ పెద్దవాళ్ళు ఇప్పటికైనా మించిపోయింది లేదు. భర్తని భక్తి మార్గంలో తీసుకురండి. ఆల్రెడీ భర్త భక్తి మార్గంలో ఉన్నాడు అంటే, మనం చేయవలసింది కేవలము భర్త ద్వారా భగవంతుని సేవించండి. ఆచార్యులు చెప్తున్నారు, ఏ గృహము వైకుంఠంగా మారుతుంది అంటే, ప్రతి గృహము గూడా ఎలా అయితే కృష్ణుడు, రామచంద్రుడు అవతరించినప్పుడు ఇక్కడ గూడా వాళ్ళు మానవ రూపంతో ఏదైతే కృష్ణుడు కూడా మంగళారతి పొద్దున 3:00 లేసి భగవంతుని సేవించేవాడు. అంటే తన యొక్క విష్ణువు యొక్క ధ్యానం చేసేవాడు. రామచంద్రుడు కూడా పొద్దున బ్రహ్మముహూర్తంలో లేసి ఆ భగవంతుణ్ణి సేవించేవాడు. సో, కాబట్టి మనకు ఆదర్శవంతమైనటువంటి జీవితాలను దేవహూతి, కర్దమునుడు, శివుడు, పార్వతి. శివుడు ఇప్పుడు గూడా మేబీ కేదార్‌నాథ్ అనుకోండి, కైలాసంలో అనుకోండి, నిత్యము నిరంతరము భగవంతుడి యొక్క నామము శ్వాసను ఆపుతారో తెలియదేమో గాని, భగవంతుడి నామాన్ని మాత్రం ఆపే ప్రశ్న ఉదయించదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా యోగ్యమైనటువంటి సేవను చేయండి. ఇంకా చెప్తున్నాను. అవివాహిత కన్యలకు శివార్చనము నేటికిని హైందవ సమాజమున ఉపదేశింపబడుచున్నది. వారు శివుని వంటి భర్తను పొందవలననియే దాని భావము. శివుడు ఆదర్శనీయుడైన భర్త. అది సంపత్తులు లేదా ఇంద్రియ భోగము దృష్ట్యా గాక అతడు భక్త శ్రేష్ఠుడై నందునే చెప్పబడింది. వైష్ణవానాం యథా శంభో అనగా శివుడు ఆదర్శప్రాయుడైన వైష్ణవుడు. అతడు నిత్యము శ్రీరామచంద్రునిపై ధ్యానము నిలిపి హరే రామ హరే రామ 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 హరే హరే అనుచు జపించుచుండును. శివుడు ఒక వైష్ణవ సాంప్రదాయమునకు మూలమై ఉన్నాడు. అదియే విష్ణు స్వామి సాంప్రదాయం అని పిలువబడుచుంది. అవివాహితులకు కన్యలు శివుని ఆరాధింతురు. ఆ విధంగా వారు అతని ఎంతటి వైష్ణవుని తమ భర్తగా పొందగలరు. ధనవంతునో లేదా ఇంద్రియ భోగములు పుష్కలంగా ఉన్నవానినో భర్తగా ఎంచుకోమని వారికి బోధింపబడదు. నిజమునకు భక్తి యోగమునందు శివుని అంతటి యోగ్యుడగు భర్త లభించినచో కన్య యొక్క జీవితమే పూర్ణత్వమునందగలదు. భార్య భర్తపై ఆధారపడి ఉండును. ఒకవేళ భర్త పరమ వైష్ణవుడైనచో సహజంగానే ఆమె అతని భక్తిలో పాలు పంచుకొనును. ఆమె భర్తను సేవించి చుండుటయే అందులకు కారణము. భర్త మరియు భార్య నడుమ ఈ విధమైన సేవ, ప్రేమల వినిమయము గృహస్థ జీవితమునకు ఆదర్శప్రాయమైంది. కాబట్టి భార్యాభర్తల మధ్య భౌతికమైనటువంటి సేవ, భౌతికమైనటువంటి ప్రేమ ఉంటే అది మన యొక్క కాలయాపన వ్యర్థము, మన సంపాదన వ్యర్థం. ఇవన్నీ గూడా భార్యాభర్తల మధ్య నిజంగా ఉండవలసింది భగవంతుడి సేవ, తర్వాత భగవంతుని ప్రేమ ఎలా పొందాలి అనే తపన మాత్రం ఉండాలి. అలా ఏ భార్యాభర్తల మధ్య ఉంటుందో వాళ్ళ సంతానం గూడా మహాభక్తులుగా మారుతారు. ఆ ఇల్లు వైకుంఠంగా మారుతుంది. అందుగురించే జీవించి ఉండంగడా వాళ్ళు వైకుంఠ వాతావరణంలో జీవించొచ్చు. మనం శరీరం వదిలేసిన తర్వాత నిజ వైకుంఠ ధామానికి వెళ్ళగలుగుతాము. నెక్స్ట్ ఓ విదురా, ఇంద్రియ నిగ్రహంతోనూ, ప్రేమతోనూ, మధురమగు వచనములతోనూ దేవహూతి అన్యోన్యంగా అతి గౌరవంతో భర్తను సేవించెను. దేవహూతి భర్త మహాభక్తుడు. అర్థమైందా? భగవంత్ సాక్షాత్కారం పొందిన తర్వాత పెళ్లి చేసుకున్నటువంటి భక్తుడు కాబట్టి అతన్ని ఇంద్రియ నిగ్రహము అంటే పెళ్లి చేసుకోగానే ఈ రోజుల్లో రివర్స్. ఇమ్మీడియట్ గా ఎక్కడ వెళ్తున్నారు? పెళ్లి ఫిక్స్ కాగానే
పెళ్లి డేటు పెళ్లిది ఫిక్స్ అయిందో లేదో వాళ్ళ హనీమూన్ ఫిక్స్ చేసుకుంటా ఉంటారు. చాలా డబ్బులుంటే స్విట్జర్లాండ్, ఫారిన్ కంట్రీస్, కొంచెం డబ్బులు తక్కువ ఉంటే ఇండియాలో తల్లిదండ్రులే బుక్ చేస్తారు వెళ్ళండి. దానికంటే ఇంకా ఘోరమైంది ఏంటంటే దాన్ని ఏమంటారు, పెళ్లికి ముందు వచ్చి ఆ పెళ్లి దగ్గర పెద్ద స్క్రీన్లలో పెడతా ఉంటారండి. ఎంత ఘోరం అది. దాన్ని ఏమంటారు, ప్రీ వెడ్డింగ్. ప్రీ వెడ్డింగ్ షో. ఇక్కడ ఏమంటారు, ఇంద్రియ నిగ్రహము. అటువంటి స్త్రీ మన పిల్లలకు కూడా చెప్పండి, చేసేరాల. ప్రభు మీరు చెప్పేది చెప్తారు, అందరు బాగుండదు ప్రభుజీ, మా ఫ్యామిలీస్లలో అందరూ అలా చేస్తారు. వీడికి డబ్బులు ఖర్చు పెట్టగాక పిసినారయ్యి వాడు ఖర్చు పెట్టలేదు, ప్రీ వెడ్డింగ్ కు కూడా 2-3 లక్షలు ఖర్చు అయితే అని శాస్త్ర ప్రకారం చేయండి. కానీ మీరు ఒప్పుకుంటే మీ పిల్లలు ఇది వింటే వాళ్ళకు ఉండాలి. లేదంటే లేదు నాన్న నువ్వు ఖర్చు పెట్టకున్నా పర్వాలేదు, నా శాలరీలోంచి ఖర్చు పెట్టుకొని నా భర్తతో పెళ్ళే కాలేదు నా భర్తతో తిరిగే వస్తాను అంట. ఎంత ఘోరం చెప్పండి. స్త్రీ అసలు ఆయన ముఖమే చూడకూడదు, ఆయనతో వెళ్ళకూడదు శాస్త్ర ప్రకారం. కానీ మనం జయిస్తాం. ఇంద్రియ నిగ్రహము. మరి మన అమ్మాయి యొక్క ఇంద్రియ నిగ్రహాలు, ఇంద్రియాన్ని నిగ్రహించాలా. తర్వాత ప్రేమతో మధురముగు వచనములతో భార్య ఎప్పుడు కూడా భర్తని సేవిస్తూ ఉండాలా అని చెప్తుంది. నెక్స్ట్ ఇచ్చట 2 పదములు ప్రధానంగా ఉన్నవి. దేవహూతి తన భర్తను 2 విధములుగా విశ్రంభేన గౌరవేన సేవించింది. ఇది స్పెషల్ గా మాతాయిలకు చాలా చాలా ముఖ్యమైనది. శ్రద్ధగా వినండి. వంట చేస్తున్నా కూడా ఈ రెండింటిని పాటించండి. మీ భర్తలు భక్తులు కాకుండా కూడా 100% భక్తులు అయిపోతారు ఈ 2 పాటిస్తే. ఫస్ట్ది భర్తను గాని భగవాన్ని గాని సేవించుట యందు ఇవి 2 ప్రధాన విధానములై ఉన్నవి. భర్తని భగవంతుని సేవించినప్పుడు ఈ 2 విషయాల్ని మీరు మనసులో పెట్టుకోండి. ఈ 2 కేర్ తీసుకుంటూ చేయండి. ఫస్ట్ది విశ్రంభేన అనగా అన్యోన్యముగా అని, గౌరవేన అనగా అతి గౌరవంతో అని భావము. భర్త అతి సన్నిహిత స్నేహితుడు కనుక భార్య అతనికి అతి సన్నిహిత స్నేహితుని వలె సేవను గుర్చవలెను. చాలా క్లోజ్ ఫ్రెండ్, ఇంక భర్తని మించినటువంటి ఫ్రెండ్ ఎవరు లేరు. అటువంటి స్నేహితుడు అన్యోన్యంగా సేవించండి. నెక్స్ట్ కండిషన్, అదేవిధంగా భగవంతుని మించినటువంటి మనకు మిత్రుడు లేడు. సో కాబట్టి భర్త తర్వాత భర్త ద్వారా భగవంతుడు. కానీ అదే సమయంలో భర్త ఉన్నత స్థితిలో ఉన్నవాడు కనుక గౌరవనీయుడనియు ఆమె ఎరిగి ఉండవలను. ఎందుకు ఉన్నత స్థితిలో ఉన్నాడు? కర్దవముని డైరెక్ట్ సాక్షాత్ భగవంతుడి నిత్య సేవకుడు, నిత్య పార్షదుడు, నిత్యం భగవంతుడి యొక్క ధ్యానంలో ఉంటాడు. మరి అటువంటి వాడు భగవంతుడు ఎలా గౌరవనీయుడో భర్త కూడా అటువంటి గౌరవనీయుడు. భర్త ఎప్పుడూ భగవంతుడి యొక్క కథామృతం, భగవంతుడి యొక్క సేవ గురించి ఆలోచించేటువంటి భర్త మనకు దొరికాడంటే మనం చాలా చాలా ఆనందంలో ఉండాలండి. ఎందుకు, నాకు సులభం అవుతుంది కదా. అదే చాలా మంది ఇళ్ళలో చూడండి, పాపం మాతయ్యస్ ఎంతో చేయాలనుకుంటారు, ప్రభుజీ ఎవ్వడు అసలు పట్టించుకోడు. మరి అటువంటి భర్త ఎంత మనకు దురదృష్టం. ఏ ఇంట్లో అయితే భర్త నిత్యము నిద్ర భగవంతుని సేవలో ఉంటే ఆమె నీకు కోట్ల ధనం కంటే కూడా కోట్ల ధనం అటువంటి భర్త ముందు తుచ్చమైందిగా భావించాలి. అర్థమైందా? నెక్స్ట్ ఏమంటారు, కాబట్టి మనము అట్లీస్ట్ కొంతమంది భర్తలు వాళ్ళ యొక్క ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ వల్ల కొన్నిసార్లు ప్రత్యక్ష భగవంతుడి సేవలో పాల్గొనకపోవచ్చు. కానీ ఎవరైతే భార్యలకు ఎస్ యూ కెన్ డూ ఇట్, దేర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫ్రమ్ మై సైడ్. భగవంతుడి పొద్దున్న 4 గంటలకు లేచి సేవ చేసుకుంటావా, జపం చేస్తావా, సో మీరు పవిత్రంగా చెయ్యండి. అలా అట్లీస్ట్ మనకు కోఆపరేట్ చేస్తున్నందుకు ఆయనతో అన్యోన్యంగా ఉండాలా, ఆయనను గౌరవించాలా. ఏ రోజు కూడా ఆయనతో ఇక్కడ చెప్పిన దానికి విరుద్ధంగా వ్యవహరిస్తే భాగవతానికే విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు. స్పెషల్గా మాతాజీలకు హెచ్చరిక. మన ధర్మమే ఎట్లయితే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మన హోల్ బాడీకి సేవ చేస్తున్నట్టుగా, సో ఓకే ఆయన మనకు కోఆపరేట్ చేస్తున్నాడు. కోఆపరేట్ చేయకున్నా కూడా హిరణ్యకశిపు ఉన్నాడు. సో కయాదు ఉంది, కయాదు కొడుకుని తీసుకొని తన తల్లిగారింటికి పోయిందా? ప్రహ్లాదుని తీసుకొని ఇంత ఇబ్బంది పెడుతున్న నా కొడుకు చాలా మంచోడు, నా భర్త వేస్ట్ అయిపోలేదు, కానీ అక్కడే ఉంది. ఎందుకు? అక్కడ ఆమె ఉండడం వల్లనే ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం అందరికీ తెలిసింది. వాళ్ళిద్దరు వెళ్ళిపోయింటే ఆ హిరణ్యకశిపు హింసించేవాడు. ఎక్కడ వెళ్తారు ఆయన తప్పించుకొని? దేవతలే భయపడతా ఉన్నారు, ఇంకా ఆయన తప్పించుకొని పోయేది ఎక్కడ? కాబట్టి ఆమె కూడా ఒబీడియంట్గా ఆయన సేవ చేస్తూ ఉంది. అర్థమైందా? సో ఇక్కడ అందు గురించే ఆయనతో భర్తతో అన్యోన్యంగా ఉంటూ గౌరవాన్ని ఇస్తూ సేవించాలి. పురుషుని మనస్తత్వము స్త్రీ మనస్తత్వం భిన్నంగా ఉంటుంది. చాలా
ఇది సూక్ష్మంగా ఇచ్చారు. మన యొక్క ఈవెన్ మన మనస్తత్వము, మన యొక్క ఈ బాడీ ఎలా తయారైంది అంటే, ఏ విధంగా స్త్రీ శరీరాన్ని భగవంతుడు తయారు చేశాడు. దేని కొరకు పర్పస్ కూడా ఇక్కడ ఇచ్చారు. పురుష శరీరం యొక్క లక్షణము, పర్పస్ ఇచ్చాడు. అది చక్కగా గ్రహించి మీరు మీ జీవితాలను ఉద్ధరించుకోండి. మనందరం ఉద్ధరించుకుందాం. పురుషుని మనస్తత్వము, స్త్రీ మనస్తత్వము భిన్నంగా ఉండును. శారీరక నిర్మాణం బట్టి కూడా భర్త సర్వదా భార్యకు ఉన్నతునిగా ఉండగోరును. అంటే భగవంతుడు తప్పులేదు. మనం ఆత్మలమే. కానీ ఈ శరీరాన్ని ఆ విధమైనటువంటి కోరికతో క్రియేట్ చేస్తాడట. భర్త ఎప్పుడు కూడా భార్య కంటే ఉన్నతుడిగా ఉండాలని. కానీ కొంతమంది అంటే ఆ భార్య శరీరము ఆమె లోపల ఉన్నదంతా కూడా పురుష గుణం ఉన్నదనుకోండి, ఎప్పుడు కూడా భర్త కంటే నేనే ఉండాలా, కమాండ్ చేయాలా. అది రివర్స్ డైరెక్షన్‌లో పోతదన్నట్టు. లైఫ్ కరెక్ట్‌గా వెళ్ళదు. ఎప్పుడు కూడా భార్య అందుగురించి పెళ్లి కానోడు నా భర్త నాకంటే ఉన్నతంగా ఉండాలా, నన్ను కమాండ్ చేసేటట్టు ఉండాలా. అంటే నన్ను ఆహ్, నిర్దేశిస్తూ ముందుకు తీసుకెళ్ళేట్టుగా ఉండాలని మనం ఆలోచించాలి. ఇక్కడ అదే చెప్తున్నానంటూ. ఉన్నతిగా ఉండగోరును. శరీర నిర్మాణ దృష్ట్యా స్త్రీ సహజంగానే భర్త కనును బలహీనయై ఉండును. కనుక సహజంగా నెలకొనియుండు భావమేమనగా భర్త ఎల్లప్పుడూ భార్య కనును ఉన్నతమగు స్థితి అందే నెలకొనగోరును. సో భర్త ఇది పూర్వకాలం అయితే అలానే ఉండేది. మరి ఇప్పుడు భర్త కంటే భార్య ప్యాకేజ్ ఎక్కువ ఉంది. భర్త కంటే భార్య ఎక్కువ చదువుకుంది. అప్పుడు న్యాచురల్‌గా ఆమెకు అహంకారం వస్తుంది. నాకంటే తక్కువ జాబు, నాకంటే తక్కువ సంపాదన, నాకంటే తక్కువ చదువుకున్నాడు. వీళ్ళ ఫ్యామిలీ మాకంటే తక్కువ. అలా భావించిన రోజు మన జీవితము నరకము, మన ఇల్లు కూడా ఆ! దాన్నేమంటారు? నరకవాసం అయిపోతుంది. అలా భావించకండి దయచేసి. దీనిని తప్పక పాటింపవలెను. ఒకవేళ భర్త తప్పు చేసినప్పటికిని భార్య దానిని సహించవలెను. ఆ విధంగా భార్యాభర్తల నడుమ ఎటువంటి అపార్థములు లేకుండును. సో, కాబట్టి మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ తప్పకుండా ఉండాలి అని జెప్పేసి అంటున్నారు. కాబట్టి మనకు ఆచార్యులు ఏం జెప్తారంటే, ఈ తప్పులు, ఒప్పుల కంటే అసలు టైం ఇవ్వకుండా మనం నిత్యము నిరంతరం భగవత్ సేవలో ఉన్నామనుకోండి, ఇంకా మనకు తప్పొప్పులు గూడా ఆలోచించే సమయం గూడా ఉండదు. ఇప్పుడు పొద్దున పుట్టింది ఇద్దరు కలిసి కథామృతం వినండి. దాంట్లో ఇద్దరి యొక్క మనస్సులు మారిపోతాయి. ఇద్దరి శరీరంలో మార్పొస్తుంది. ఇద్దరి ఆలోచనల విధానంలో మార్పొస్తుంది. ఇద్దరి లక్ష్యం గూడా మారిపోతుంది. ఇద్దరి లక్ష్యం మారితే పిల్లల్ని గూడా అదే మార్గంలో నడిపించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా భార్యాభర్తల నడుమ ఎటువంటి అపార్థం లేకుండాను విశ్రంబేన అనగా అన్యోన్యత అని భావమైనప్పటికిని అది అలక్ష్యమును కలగజేయునట్టి సన్నిహితత్వము కారాదు. వైదిక నాగరికత ప్రకారము భార్య భర్తను పేరుతో పిలవరాదు. మరి ఎంతమంది పిలుస్తున్నారో చాలా జాగ్రత్త. పిలుస్తారా ఎవరన్నా? ఆ పేరుతో పిలిచేది. అంటే పూర్వకాలం వాళ్ళు పిలవట్లేదు గానీ ఇప్పుడిప్పుడు మన పిల్లలు పిలుస్తున్నారు. పేరుతో డైరెక్ట్ అటాక్. మన ఏజోళ్ళు మాకంటే ముందు పెద్దవాళ్ళు ఎవరు పిలవరనుకోండి. నెక్స్ట్. కానీ హైందవ నాగరికత యందు భార్య ఆ రీతి చేయదు. ఆ విధంగా నిమ్నత మరియు శ్రేష్ఠత అనే భావములు చక్కగా గుర్తించబడును. దమేన చ అనగా అపార్థము కలిగినప్పటికిని భార్య తనను తాను నిగ్రహించుకొనవలెనని భావమంట. అంటే అందుగురించే ఈ ఇల్లు యొక్క ఈ భౌతిక ప్రపంచాన్ని దేనితో పోలుస్తారు? భౌతిక ప్రపంచాన్ని దుర్గం. ఈ దుర్గాన్ని పాలించేది దుర్గా శక్తి. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కూడా పాలించేది భగవంతుడు. ఎక్కడైనా ఎంజాయరే. అక్కడ ఎవరుంటారు? అక్కడ రాధారాణి, ఇక్కడ దుర్గా. కాబట్టి ఈ దుర్గ భౌతిక మొత్తం ప్రపంచాన్ని పోషిస్తున్నది అంటే మెయింటైన్ చేస్తుందంటే, ఈ ఇంటిని కూడా నిజంగా మెయింటైన్ చేసేది ఆ దుర్గ యొక్క స్త్రీ శక్తే. ఎన్నో కష్ట నష్టాలను కూడా భరిస్తూ ఇక్కడ అదే చెప్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకో. మీదే మెయిన్ స్త్రీ శక్తి యొక్క పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. మన ఇల్లు వైకుంఠంగా మారాలా, నరకంగా మారాలా అనేది. ఓకే. పురుషులు ఏ విధంగా ఉన్నా కెపాసిటీ మీ దగ్గర ఎంతోమంది రాక్షసులున్నారు. ఆ రాక్షసులని కంట్రోల్ చేసేది దుర్గామాతనే. అదే విధంగా మన ఇంట్లో గూడా మన భర్త లోపల గూడా భర్త మంచివాడే. భర్త లోపల ఉన్నటువంటి రాక్షస గుణాలను నశింపజేయాలంటే భార్య అనే దుర్గ దగ్గర ఉంది శక్తి. అంటే ఫైట్ చేయమని గాదు. సో, ఏ విధంగా ఉండమంటున్నాడు? ఇక్కడ భాగవతం అపార్థం కలిగినప్పటికిని భార్య తనను తాను నిగ్రహించుకొనవలెనని భావము. సహృదయేన వాచ మధురయ అనగా భర్తకెల్లప్పుడును శుభమునే వాంఛించుచు అతనితో మధుర వాక్కులను పలుకుట అని అర్థము.
సో కాబట్టి ఆ స్వీట్ వర్డ్స్ తో భర్త లోపల ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు, దుష్ట శక్తులన్నీ కూడా సంవరింపబడతాయి. బాహ్య జగత్తులో అనేకమైన భౌతిక సంపర్కముల చే పురుషుడు అమితంగా కల్లోలితుడగుచుండును. కనుకనే గృహమునందు భార్య అతనిని మధురమగు వాక్కులతో సమాధానపరచవలెను. చూసారా ఎంత గొప్ప పాత్ర ఉంది. భర్త బయటకు వెళ్ళి ఏదో సంపాదించుకొని వచ్చి పోషించడంలో కొంచెం ఆయన మనసు శారీరకంగా, మానసికంగా కల్లోలం, అంటే వేరే డీలింగ్స్‌తో, బయట వ్యక్తులతో, వాళ్ళందరూ బాహ్య ప్రపంచంలో అందరూ అభక్తులతో డీల్ చేయొచ్చు ఎవరెవరితో. కాబట్టి ఇంటికొచ్చేసరికి ఈ రోజుల్లో ఇద్దరు పని చేస్తారు కాబట్టి ఇద్దరు కల్లోలితం అవుతున్నారు. కాబట్టి సనాతన ధర్మం ప్రకారం ఒక్కరే జాబ్ చేయాలి. మీ భర్త ఒకవేళ కంఫర్టబుల్ సంపాదిస్తే అంటే మళ్ళీ అది కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. భగవత్ సేవ మీరు సాక్షాత్ లక్ష్మిలాగా సేవించలేరు. ఎక్కడ టైం ఉంటది? ఆల్రెడీ ఇప్పుడు జాబ్ చేసేటోళ్ళు ఇప్పుడు పరిగెడతా ఉండాలి. మరి ఆయన కూడా పరిగెత్తాలా, మీరు కూడా ఈ ఇల్లుని సుంసాం చేసి వెళ్ళిపోతారు. సో, కాబట్టి ఇంట్లో త్రిసంధ్యల్లో భగవంతుని మందిరంలో ఎలా ఉంటదో ఆ విధంగా సేవిస్తా ఉండాల. పొద్దున, సాయంత్రం కథామృతం నడవాల. పొద్దున, సాయంత్రం కీర్తన నడవాల. ఎక్కడ పొద్దున ఆమె కూడా జాబ్‌కి పోతే పొద్దున లేస్తే నడుస్తదా? నడవదు. సో, కాబట్టి రివర్స్ డైరెక్షన్‌లో కలియుగంలో వెళ్తా ఉన్నాం. కాబట్టి భార్యల పాత్ర చాలా చక్కగా విన్నారనుకుంటున్నాను. ఇంతటితో మనం ముగిద్దాము. ఇప్పటి నుంచి గృహస్థాశ్రమంలో లక్ష్మి యొక్క సేవకురాలు. లక్ష్మి సేవకురాలే ఈ గృహాన్ని వైకుంఠంగా మార్చగలుగుతుంది. కానీ వేరే వాళ్ళు మార్చలేరు. ఇప్పటికన్నా మీరు నేను అనుకుంటున్నాను లక్ష్మి యొక్క పాదధూళిగా ఈ ఇంట్లో సేవ జేయడానికి ముందుకు రండి. సో, భర్తలని అపార్థం చేసుకోకండి. అన్యోన్యంగా ఉండండి. ఒకరినొకరు ప్రేమిస్తూ స్పెషల్‌గా భార్య తన యొక్క ధర్మాన్ని ఇక్కడ జస్ట్ ఈ రోల్ ప్లే చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి. సీతారాముల యొక్క నటన గాని, పిక్చర్‌లో గాని ఎట్లనో మనం ఇక్కడ భార్య, భర్త అనే శరీరం తీసుకొని రోల్ ప్లే చేస్తున్నాము. కానీ ఇద్దరి యొక్క గోల్ మళ్ళీ భగవద్ధామం వెళ్ళాలా. పిల్లల యొక్క గోల్ కూడా భగవద్ధామం వెళ్ళాలా. దాని కొరకు ఒకరికొకరు మనస్పర్ధలు తెచ్చుకొని ఇంటిని నరకంగా తయారు చేసుకోకుండా ఉండాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय। श्री श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री प्रभुपाद